వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి ఫామ్ ఎక్స్టెన్షన్ ప్లస్ మేము వేయించిన కొత్త బోర్ ఇన్ఫో అనమాట. ఫామ్ మేము మా పక్కన ఉన్న దానికి ఒక 26 గుంటాస్ ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నాము. సో ఇంకొంచెం మనం ఎక్కువ ఫార్మింగ్ చేయొచ్చు, ఇంకొన్ని ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. మేము తీసుకున్నప్పుడు ఈ ఫామ్లో పక్కన ఉన్న దాంట్లో పత్తి చేను వేసి ఉండే. సో ఆ పత్తి చేను మొత్తం హార్వెస్ట్ చేశాక అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళాము. ఆ పత్తి చేను ఎండిపోయాక దాన్ని మొత్తం తీసి కుప్ప వేయించి సర్వేకి ఏవైతే చెట్లు అడ్డు వస్తున్నాయో వాటిని కూడా క్లీన్ చేయించి మొత్తం ఒక చోట వేసి కాల్ చేసి తర్వాత సర్వే చేయించుకున్నాము, హద్దురాలు వేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ ఫామ్లో కూడా మనం ఫార్మింగ్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, ప్లస్ ఒకేసారి మళ్ళీ ఈ ఫామ్కి ఆ ఫామ్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత రెండిట్లో కూడా మళ్ళీ ఏదన్నా గ్రాసరీ ఫార్మింగ్ కానీ పండ్ల చెట్లు కానీ వేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ నీడ్ వచ్చేసి వాటర్. కాలువలో వచ్చే నీళ్లు పొలం ఎదురుగా తగ్గిపోయాయి. సో అవి రావట్లేదు, చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. ఉన్న బోర్ ఏమో చాలా తక్కువగా పోస్తుంది, అది ఈ పొలానికి మాత్రమే సరిపోతుంది. సో పక్కదానికి కూడా కావాలి అంటే ఖచ్చితంగా ఇంకొక బోర్ కావాల్సిందే మాకు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ పొలంలో కూడా ఉన్న బోర్ వాటర్ సరిపోవట్లేదు. సో ఏదన్నా బోర్ ఇంకొంచెం మంచిగా పడితే దీనికన్నా రెండింటికి యూజ్ అవుతుంది అనుకున్నాము. మేము అబ్జర్వ్ చేసాము చుట్టూ కూడా ఎవరికన్నా వాటర్ ఎలా పడుతున్నాయి ఇక్కడ అంటే వాళ్ళందరికీ కూడా అలానే పడుతున్నాయి. ఫస్ట్ లేయర్స్లోనే వాటర్ ఉంటున్నాయి, తర్వాత ఉండట్లేదు. కాబట్టి అందరికీ బోర్ ఆగి ఆగి పోస్తూ ఉంటుంది, వాటర్ కంటిన్యూస్గా రావు. సో బెటర్, ఎందుకైనా మంచిది జియాలజిస్ట్కి చూపించి సర్వే చేయించి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఇక్కడ. మనం ఒక 150 to 200 మీటర్స్ డెప్త్లో ఒక బోర్ వేయాలంటే 50,000 అవుతుంది. ప్లస్ అందులో ఒక 5 HP మోటార్ వేయాలంటే అది కూడా 50,000 to 60,000 అవుతుంది. సో అరౌండ్ 1 lakh అబోవ్ అయిపోతుంది. ఈ 1 lakh అబోవ్ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక జియాలజిస్ట్ని పెట్టించి ఒక 10 to 10,000 అయితే వాళ్ళు సర్వే చేస్తున్నారు. సో ఆ 10,000 పెట్టి సర్వే చేయించి బెటర్ పాయింట్లో వేయాలి అనుకున్నాము. జియాలజిస్ట్ని హైదరాబాద్ నుంచి పిలిపించాము, వాళ్ళు వచ్చి సర్వే చేశారు. వాళ్ళ సర్వే ఎలా ఉందంటే ఫస్ట్ వాళ్ళు ఒక సెన్సార్ తీసుకొని చుట్టూ తిరుగుతారు, ఫామ్ చుట్టూ. ఎక్కడైతే వాటర్ ఉన్నాయో ఆ డైరెక్షన్లో మాత్రమే అది ఎప్పుడు పాయింట్ చేస్తుంది. ప్లస్ ఏదైతే వాటర్ ఉన్న పాయింట్లో ఎగ్జాక్ట్గా మేము నిలబడితే ఆ మెషిన్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది. సో వాళ్ళు అలా కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న పాయింట్స్ దగ్గర జియో డిటెక్టర్ అని ఉంటుంది, అది 3D మ్యాప్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆ 3D మ్యాప్ జనరేట్ చేయడానికి అది వాళ్ళకు దగ్గర 2 రాడ్స్ ఉన్నాయి. ఆ రాడ్స్ ఇలా ఇన్సర్ట్ చేస్తారు, ఒక 1 మీటర్కి చేంజ్ చేసుకుంటూ వెళ్ళి ఒక 3D మ్యాప్ జనరేట్ చేస్తారు. ఆ 3D మ్యాప్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్తో అన్ని డీటెయిల్స్ మనకి ఇస్తారు. సో మాకు అలా ఒక 2 పాయింట్స్ చూపించింది పొలం ఎండ్లో. సో చూపించిన 2 పాయింట్స్లో ఒక పాయింట్లో మాత్రం హార్డ్ రాక్ చాలా ఎక్కువ ఉండే, మీకు చూపించినట్టు ఈ ఇమేజ్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసిన పాయింట్లో అంత ఎక్కువ లేదు.
సో ఈ పాయింట్ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో అది బెటర్ అనుకున్నాము. సో దానికి ప్రొసీడ్ అవుదాం అనుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బోర్ వేయడానికి వచ్చారు 6:30కి. ఇంకా మేము కూడా టెన్షన్గా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే ఈ బోర్ పాయింట్ అనేది మాకు కూడా చాలా ఇంపార్టెంట్. సో బోర్ వేయడం స్టార్ట్ చేశారు. ఒక 50 ఫీట్కి ఏమో వాటర్ పడ్డాయి, 50 ఫీట్కి కొంచెం ముందే వాటర్ పడ్డాయి. ఆ తర్వాత క్లియర్ వాటర్ చూసుకుంటూ వెళ్ళాము మేము, ఎందుకంటే ఫస్ట్ వేసిన దాంట్లో ఒక లేయర్ వాటర్ పడ్డ తర్వాత స్టోన్ తగిలితే మొత్తం మేము అదే చూసుకుంటూ వెళ్ళామన్నమాట. క్లియర్గా వాటర్ అనేది కనిపించలేదు. ఇక్కడ అలా కాదు, వాటర్ కొంచెం మంచిగానే కనిపించాయి. వాళ్ళు బోర్ వేసే వాళ్ళు కూడా డెప్త్ ఎంతవరకు వేయాలి అన్నారంటే, మీకు ఏదైతే వాటర్ లేయర్స్ తగిలాయో ఆ లేయర్స్ ప్రెషర్ అనేది తగ్గనంత వరకు వేసుకోండి అని. సో దాన్ని బట్టి మేము 150 నుంచి 200 మధ్యలో డెప్త్లో ఆ బోర్ పాయింట్ అనేది వేసాము. ప్లస్ బోర్ వేసాము, వాటర్ మనకైతే కనిపించాయి. కానీ యాక్చువల్గా మనం అందులో మోటార్ వేసినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఎలా వస్తుంది, ఇది కూడా ఆగి వస్తుందా లేకపోతే కంటిన్యూస్గా వస్తుందా అని. ఎమ్మటే మా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక మేము ఆ రోజే ఏదైతే పాత దాంట్లో 5 HP మోటార్ ఉంది కదా, అది ఎలాగో తక్కువ వాటర్ ఉన్నాయి, దానికి 5 HP మోటార్ అవసరం లేదని ఆ 5 HP మోటార్ అనేది దీంట్లోకి షిఫ్ట్ చేసాము, కొత్త దాంట్లోకి. ఆ పాత దాంట్లోకి 1 HP మోటార్ తెప్పించి అది అందులో ఫిట్ చేయించాము. సో ఇప్పుడు కొత్త దాంట్లో టెస్ట్ చేయాలి అంటే ఎగ్జాక్ట్గా మేము ఫిట్ చేసేసరికి 2 o'clock అలా అవుతుంది. ఇక్కడ 2 నుంచి 4 వరకు పవర్ కట్ ఉంటుంది. సో 2 నుంచి 4 వరకు పవర్ కట్ ఉండే మేము అన్నీ ఫిట్ చేయించి కరెంట్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా వెయిట్ చేస్తూ కూర్చున్నాము, ఎప్పుడు పవర్ వస్తుందా ఆన్ చేసి చూద్దాము ఎలా వస్తున్నాయి వాటర్ అని. సో అప్పుడు అర్థమైంది నిజంగానే ఒక ఫార్మర్ లాగా వాటర్ వాళ్ళకి ఎంత అవసరం అన్నది. అది లేకపోతే ఆల్టర్నేటివ్నే లేదు, వాటర్ లేకుండా ఇంకా ఏదో విధంగా అయినా పంట పండించాలనే ఆల్టర్నేటివ్నే లేదు, వాటర్ అనేది మస్ట్. సో వెయిట్ చేసిన తర్వాత 4 o'clockకి పవర్ రాగానే ఎగ్జాక్ట్గా దాన్ని ఆన్ చేసాము. వాటర్ వస్తూనే ఉన్నాయి, ఒక 2 inch వరకు ఆ బోర్ పోస్తుండే, అది కూడా ప్రెషర్తో. వెయిట్ చేసాము ఎప్పుడైనా మధ్యలో అది ఆగుతుందా అని. ఎగ్జాక్ట్గా టర్న్ ఆన్ చేసిన టైం చూసుకున్నాము, మధ్యలో అది ఆగితే ఎన్ని మినిట్స్కి ఆగింది, మళ్ళీ ఎన్ని మినిట్స్కి ఆగిపోస్తుంది అని నోట్ చేసుకోవడానికి. కానీ అలా అవ్వలేదు, అది కంటిన్యూస్గా పోస్తూనే ఉండే. మేము చాలా హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు ఆ బోర్ పడ్డ వాటర్తో మనం ఇదే ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో అది కాకుండా ఇంకొంచెం ఎక్స్టెన్షన్ తీసుకున్నా కూడా చేయొచ్చు. సో ఒక బెటర్ పాయింట్ అయితే వాటర్ది దొరికింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు వాటర్లో. ఇంకొన్ని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ప్లాన్స్ ఎలా చేస్తున్నాము, వాటికి ఎంత ఖర్చు అయింది అన్నది కూడా ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
Thanks for watching the videos. Please like and subscribe to our channel.